ఇక్కడ ఏం జరుగుతుంది? భయంకరమైన మోసం జరుగుతుంది. ఏంటి? ఇదిగో ఈ రైడ్కి ఇంత, ఆ రైడ్కి ఇంత, బనానాకి ఇంత, దానికి స్కైకి ఇంత, ఈ పొడవుకి ఇంత, ఇట్లని అంత మోసం. ఏదైనా కొంటే కూడా టీషర్ట్కి అయితే ఇది, షార్ట్కి అయితే ఇది, ఫుడ్కి అయితే ఇది, మందుకైతే ఇది, ప్రతి దాంట్లో కూడా మోసమే. ఇక్కడ మోసం గురించి ఈరోజు బైబిల్ ఏం చెప్తుందో మనం క్లియర్గా విందాం, తెలుసుకుందాం. మార్కు సువార్త 10వ అధ్యాయం 19వ వచనం ఈ విధంగా సెలవిస్తుంది. నరహత్య చేయవద్దు, వ్యభిచరింపవద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యము పలకవద్దు, మోసపుచ్చవద్దు అని క్లియర్గా బైబిల్ సెలవిస్తుంది. కానీ అయినా మోసమే చేస్తున్నారు. క్రైస్తవులు ఎవరో మోసం చేయకూడదు, అబద్ధాలు మాట్లాడకూడదు. ఈ లోకంలో ఉండే వాళ్ళు మోసం చేయడానికి ట్రై చేస్తున్నారు. వాళ్ళందరి గురించి మనం ప్రార్థించాలి, వారికి సువార్తను ప్రకటించాలి. దేవుడి చిత్తంలో ఉంటే వాళ్ళందరూ కూడా దేవుడిని నమ్ముకుంటారు. మనం ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏంటంటే, పాపము పేట్రైగిపోతుంది. ప్రతి మనిషిని సాతానుగాడు పాపానికే లాగుతున్నాడు. మద్యం ద్వారా లాగుతున్నాడు, వ్యభిచారం ద్వారా లాగుతున్నాడు, మోహపు చూపుల ద్వారా లాగుతున్నాడు, అబద్ధాల ద్వారా లాగుతున్నాడు, మోసం ద్వారా లాగుతున్నాడు, ఇంకా అనేక రకాల పచ్చబొట్ల ద్వారా లాగుతున్నారు. ఇంకా అనేకమైన చెప్పలేని చాలా ఉన్నాయి. ఇక్కడ పెద్ద మాఫియా, డ్రగ్స్ ఉంటుంది, గంజాయి ఉంటుంది, హుక్కాలు ఉంటాయి, డ్రింక్స్ సమస్తము చీపు. అందుకనే జనాలను తెగబడతా ఉంటారు.